అది నలుగురు షేర్ చేసుకున్న హాస్టల్ రూమ్. అందరూ నిద్రలో మునిగిన సమయం. గది మొత్తం నిశ్శబ్దంగా ఉంది. అప్పుడే నా ఫోన్ ఒక్కసారిగా వైబ్రేట్ అయ్యింది. ఈ టైంలో ఎవరు కాల్ చేశారు అని ఒక క్షణం అనిపించింది. చుట్టూ చూస్తే వాళ్ళు ముగ్గురు గాఢంగా నిద్రపోతూ కనిపించారు. కార్నర్లో ఉన్న నా బెడ్పై పడుకొని ఉన్న నేను కాల్ లిఫ్ట్ చేయగా అదేదో అన్నోన్ నంబర్లా కనిపించింది. మెల్లగా హలో అన్నాను. అవతల వైపు నుండి ఎవరూ మాట్లాడడం లేదు, కానీ చిన్న శబ్దం వినిపించింది. నా గదిలో ఫ్యాన్ తిరిగే శబ్దం. నా గుండె ఒక్కసారిగా గట్టిగా కొట్టుకుంది. నెమ్మదిగా ఫ్యాన్ వైపు చూస్తే ఆ ఫ్యాన్ ఆఫ్లోనే ఉంది. అయితే ఆ శబ్దం ఎక్కడి నుండి వచ్చింది అని నేను అనుకుంటూ ఉండగానే అప్పుడే ఫోన్ అవతల వైపు నుండి చిన్న నవ్వు వినిపించింది, కూడా చాలా స్పష్టంగా. నేను వెంటనే కాల్ కట్ చేశాను. గుండె వేగంగా కొట్టుకుంటోంది, చేతులకు చెమటలు పట్టేశాయి. అప్పుడే ఒక మెసేజ్ వచ్చింది. అది కూడా అన్నోన్ నంబర్ నుండి వచ్చింది. స్క్రీన్ మీద ఒక లైన్ కనిపించింది. వెనక్కి తిరిగి చూడకు, నేను నీ వెనకే ఉన్నాను. ఆ క్షణం నా శ్వాస ఆగిపోయినట్లయింది. నెమ్మదిగా వెనక్కి తిరిగి చూశాను. అక్కడ ఎవ్వరూ లేరు. కొంచెం ఊపిరి పీల్చుకున్నాను. అప్పుడే నా ఎదురుగా ఉన్న ఫోన్ కెమెరా ఆటోమేటిక్గా ఓపెన్ అయింది. ఫ్రంట్ కెమెరాలో నా వెనుక ఓ నల్లటి ఆకారం కనబడింది. నేను మళ్ళీ వెనక్కి తిరిగి చూసేలోపు గది లైట్స్ ఒక్కసారిగా ఆఫ్ అయ్యాయి.